ఇప్పుడు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ప్రముఖ న్యాయవాది. ఆయన అడిగి ఈ కొత్త పిటిషన్లు, చంద్రబాబు నాయుడు కౌన్సిల్ కొత్తగా వేస్తున్న పిటిషన్ల వ్యవహారం ఏమిటి, పిటిషన్లు వేయడం వెనక ఉద్దేశం ఎలా ఉంటుందనే విషయం వచ్చి మనం విష్ణువర్ధన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి, చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. గమనించుంటారు, ఈరోజు మీరు హైకోర్టుకి వెళ్ళింది చంద్రబాబు కౌన్సిల్ క్వాష్ చేయమని ఒకటి, అలాగే ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును, అదే రిమాండ్ ఇస్తూ ఇచ్చిన తీర్పును రివ్యూ చేయమని ఒకటి, అలాగే కొన్ని కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళింది కొన్ని చోట్ల, అలాగే ఈ హౌస్ కస్టడీగా రిమాండ్ను పరిగణించాలని దాన్ని ఏసీబీ కోర్టు డెనై చేసింది, దాన్ని కొట్టేసింది. దాని మీద కూడా రేపు వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇన్ని పిటిషన్లు ఒకేసారి వేయడం, ఇప్పటివరకు బెయిల్ పిటిషన్ అయితే వాళ్ళు వేయలేదు. మనం నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. బెయిల్ పిటిషన్ అనేది దాన్ని పక్కన పెట్టేసి ఈ పిటిషన్లు వేసుకుంటున్నారు. ఒక సీనియర్ న్యాయవాదిగా చెప్పండి, ఏ వ్యూహం అయి ఉంటుంది ఈ చంద్రబాబు నాయుడు కౌన్సిల్ది? చంద్రశేఖర్ గారు, మీరు స్పష్టంగా అంటే 4 ప్రధానమైనటువంటి అంశాల మీద అడుగుతున్నారు. ఈ లీగల్ అంశాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక క్రిమినల్ కేసులో అది చంద్రబాబు నాయుడు గారా ఇంకొకరా, అది అందరికీ ప్రొసీజరల్గా అప్లై అయ్యేటువంటి దీస్ ఆర్ ది జనరల్గా ఏంటంటే ఫస్ట్ హౌస్ అరెస్ట్ అనేటువంటిది ముఖ్యంగా ఆల్రెడీ ఈ కేసులో హౌస్ ముఖ్యంగా రిమాండ్ అనేటువంటిది అయిపోయింది, ప్రైమా ఫేసీ ఉందని చెప్పేసి కోర్టు కంక్లూజన్కి రావడం జరిగింది. ఆ కోర్టు కంక్లూజన్కి వచ్చిన తర్వాత సిబిఐ యొక్క వాదనతోటి సిఐడి వాదనతోటి ముఖ్యంగా వాళ్ళు ప్రధానంగా లేవదెత్తినటువంటి అంశాలు ఏంటంటే 120B కింద, 420 కింద, 468, 471 ఆఫ్ ఐపీసీ కింద, అలాగే సెక్షన్ 409 ఆఫ్ ఐపీసీ మిస్అప్రాపరేషన్ బై ది పబ్లిక్ సర్వెంట్, తర్వాత సెక్షన్ 13(1), 13(2) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైమా ఫేసీ ఉందని చెప్పేసి కోర్టు కంక్లూజన్కి వచ్చింది. మారథాన్ ఆర్గ్యుమెంట్స్ అంటే చాలా లాంగ్, మోర్ దాన్ 8 అవర్స్ జరిగిన తర్వాత కోర్టు ఏమని కంక్లూజన్కి వచ్చిందంటే, ఒకటి, ఆల్ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ అన్ని సెక్షన్లో ప్రైమా ఫేసీ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది కోర్టు నమ్ముతుంది, కోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే సెక్షన్ 17A కూడా ఈ స్టేజ్లో అప్లికబుల్ కాదు, అది స్పీకర్కి సమాచారం ఇస్తే కూడా సరిపోతుంది అన్నట్టు ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో అల్టిమేట్లీ ది ఏసీబీ కోర్టు అనేటువంటిది వాళ్ళతోటి ఏకీభవించి సిఐడి తోటి డిఫెన్స్ లేవనెత్తిన అనేక అంశాలని, జ్యూరిడిక్షన్ లేదు, ప్రైమా ఫేసీ కేసు లేదు, ఇట్స్ ఎ పొలిటికల్ మోటివేషన్ అనేటువంటిది కొంత రిజెక్ట్ చేయడం జరిగింది. సో రిమాండ్ అనేటువంటిది ఇప్పుడు లీగల్ అయిపోయింది. అరెస్ట్ ఏదైతే చేశారో సెక్షన్ 41 సిఆర్పిసి కింద కాగ్నిజబుల్ అఫెన్సెస్లో అరెస్ట్ చేసేటువంటి అధికారం పోలీస్ ఆఫీసర్కి ఉంటుంది. ఇట్ మే బి సిఐడి ఆర్ సిబిఐ ఆర్ రెగ్యులర్ పోలీస్. తర్వాత ఒక్కసారి రిమాండ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు హౌస్ అరెస్టుకు సంబంధించినటువంటి ఒక పిటిషన్ మూవ్ చేశారు. ఇక్కడ చంద్రశేఖర్ గారు, హౌస్ అరెస్టుకు సంబంధించింది ఏంటంటే ఇట్ ఈస్ అన్నోన్ టు ఇండియన్ లా అండ్ ఇండియన్ కోర్ట్స్. మొట్టమొదటిగా మనకి ఎక్కడ కూడా హౌస్ కస్టడీ, హౌస్ అరెస్ట్ అనేటువంటిది ఎక్కడ కూడా డెఫినేషన్ లేదు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్లో టోటల్ సెక్షన్స్కి సంబంధించి ఎక్కడ కూడా డెఫినేషన్ లేదు. ఆ విషయం లోత్రా గారికి కూడా తెలుసు, కానీ లోత్రా గారే దాన్ని మూవ్ చేశారు ఆ పిటిషన్. ఎందుకై ఉండొచ్చు సార్, అదే ఇప్పుడు డౌట్. ఎందుకంటే సామాన్యులకు కూడా ఈరోజు మన మీలాంటి వాళ్ళు టీవీలో చెప్పినప్పుడు కానీ, మీలాంటి వాళ్ళు విశ్లేషణ చేసినప్పుడు కానీ, పేపర్లో వస్తున్న వార్తలు చూసి కూడా ఏదో ఒక కేసులో ఇప్పటి వరకు భారతదేశంలో ఇచ్చారు, అది 2 ఏళ్ళు శిక్ష పడిన ఆయనకి ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఇచ్చారు. దాన్ని నిన్నటి వరకు పార్టీ ప్రచారంలో ఉండి, నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉండి రిమాండ్కు తీసుకెళ్ళడానికి కూడా చేసిన పరీక్షల్లో అనారోగ్యం లేని వ్యక్తికి ఆ విధంగా చూపించి, భద్రతా కారణాలు ఒకటే కారణంగా చూపించి తీసుకోవడం అనేది సాధ్యమవుతుందని లోత్రా గారు ఎందుకు అనుకున్నారు? ఇక్కడ ఏ అడ్వకేట్కైనా తన క్లయింట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్రపంచంలో ఉన్న వేరియస్ లీగల్ సిస్టంలో ఉన్న ప్రిన్సిపల్స్ కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేసే ఒక రైట్ అయితే ఉంది. ఎక్కడైతే సివిలైజ్డ్ లీగల్ సిస్టమ్స్ ఉన్నాయో, ఒక అమెరికన్ లీగల్ సిస్టమ్ కావచ్చు, యూరోపియన్ లీగల్ సిస్టమ్ కావచ్చు, ఇస్లామిక్ లీగల్ సిస్టమ్ కావచ్చు, ఎక్కడ మంచున్నా తీసుకురావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ హౌస్ అరెస్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఓన్లీ ఫారిన్ లాలో అడ్వాన్స్డ్ కంట్రీలో ఉంది. మనకు సంబంధించి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఎక్కడ లేదు. 167 ఓన్లీ కస్టడీ అని చెప్పింది. కస్టడీ అనేటువంటిది జైలు కస్టడీ. కాకపోతే ఏంటంటే మన ఇండియన్ లాలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం గతంలో పొలిటికల్ ప్రిజనర్స్ అనేటువంటిది పెట్టడం కొంత దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లుగా కనిపిస్తుంది. కాకపోతే మన ఇండియాలో మొట్టమొదటిగా
2018లో గౌతమ్ నవాల్కర్ అనేటువంటి ఒక కేసులో ఆయన ఒక అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి ఎప్పుడైతే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి కేసులో ఆ జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్సిట్ రిమాండ్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఒక ఇంటర్ మర్డరు ఆయన ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ టు ద జైల్ ప్లీజ్ కీప్ హిమ్ ఇన్ ది హౌస్ అరెస్ట్లో ఉంచాలని ఒక 30 days ఉంచడం జరిగింది. కానీ అది ఏంటంటే ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అండ్ ఎక్సెప్షనల్ కేసెస్. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా పర్టికులర్గా ఈ మిస్అప్రాపరేషన్ కేసెస్లో అది చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ గిల్టీ అని ఈ స్టేజ్లో కంక్లూజన్కి రాలేమో, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఎలిగేషన్ స్టేజెస్ ఉంది, స్టేజ్ బై స్టేజ్ పోవాలి, మళ్ళీ చార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ట్రయల్ జరగాలి. ఇప్పుడు కేవలం ఆరోపణలు ఉన్న స్టేజ్, బట్ అఫ్ కోర్స్ అరెస్ట్ అయింది, రిమాండ్ అయింది, ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ పోతుంది. కాకపోతే ఈ సంబంధించినటువంటి ఇండియాలో గతంలో కూడా అనేక మంది చీఫ్ మినిస్టర్స్ని ప్రాసిక్యూట్ చేశారు. ఒక జయలలిత కానివ్వండి, తర్వాత శిబు సోరెన్ కానివ్వండి, హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ ఐ థింక్ వీళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు కానీ చాలామందిని చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎక్స్ సీఎంలకి బీహార్లో లలూ ప్రసాద్ యాదవ్ కానీ ఏడ కూడా హౌస్ అరెస్ట్లు ఇచ్చినటువంటి సందర్భాలు లేదు, వాళ్ళు ఎవరు కూడా మూవ్ చేయలేదు. ఇండియన్ జ్యుడిషియరీలో ఒక స్ట్రాంగ్ ఏంటంటే హయ్యర్ కోర్ట్స్, హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానివ్వండి ఆర్థిక నేరాల్లో చాలా తీవ్రంగా ఉన్నారు. అంటే ఈ కేసు అని అంటానికి లేదు, సరే ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, జనరల్గా అంటే నేను ఏమంటున్నా అంటే నేను మార్నింగ్ ఒక 5-6 సీనియర్ అడ్వకేట్లు జనరల్ డిస్కషన్ వచ్చినప్పుడు కొన్ని ఏంటంటే అన్నెసరీ అయినటువంటి పిటిషన్లు వేసి కోర్టును ఒకటి ఏంటంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురావద్దు. ఫస్ట్ జనరల్గా ఏంటంటే కోర్టు ఒక జడ్జి గారికి ఒక కేసులో ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది అనుకోవడంలో మనకి రైట్ ఉంటుంది, అడ్వకేట్గా రైట్ ఉంటుంది, క్లయింట్గా రైట్ ఉంటుంది. రోజు 10 కాదు 50 పిటిషన్లు వేసినా కోర్ట్ ఈస్ బౌండ్ టు డిస్పోజ్ ఆఫ్ దోస్ పిటిషన్స్. అదే డిస్మిస్ అన్నా చేయాలి, ఎలా అన్నా చేయాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ వస్తారు ఈవెన్ ఫర్ ద సీనియర్ అడ్వకేట్స్ చాలామంది దగ్గరికి, మాలాంటి వాళ్ళకి కొన్ని ఏమంటామంటే దీంట్లో ప్రైమా ఫేసీ కేసు ఉంది, బెటర్ డోంట్ గో ఫర్ ఇట్స్ వేస్టేజ్ ఆఫ్ టైం, బట్ మేము ప్రయత్నం చేస్తామంటాం. కానీ దానివల్ల ఏమవుతుందంటే కోర్టు టైం కూడా కొంత వృధా అవుతున్నది. బట్ కోర్టు ఏం చెప్పిందంటే హౌస్ కస్టడీ అనేటువంటిది ఈ కేసులో ఇవ్వలేము. వాళ్ళు ఏదైతే రైజ్ చేశారో కంటెన్షన్స్ ముఖ్యంగా సెక్యూరిటీ అనేటువంటిది, జైల్ ఈజ్ మోర్ సెక్యూర్డ్ ప్లేస్ దాన్ ఎనీ అదర్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రత్యేకమైన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటామన్నారు. ఎస్పీజీ వాళ్ళకి సెపరేట్గా పెట్టాలని ఎక్కడా లేదనేటువంటిది కూడా సిఐడి వాళ్ళు కంటెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి ప్రధానమైన అంశం ఏంటంటే ఇటువంటి కేసెస్లో హౌస్ అరెస్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా జ్యుడిషియల్ కస్టడీ కాలేదు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని రిమాండ్ ఎందుకు చేస్తారంటే ఇట్స్ నాట్ ఏ మెకానికల్. ఒక వ్యక్తిని జైలుకి ఎందుకు పంపిస్తారంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ కంప్లీటింగ్ ఇన్వెస్టిగేషన్, విట్నెసెస్ని ఎగ్జామిన్ చేయడానికి. విట్నెసెస్ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి ఫ్రీగా, అంటే ఏ రకమైన భయోందనలు లేకుండా, ఏ రకమైనటువంటి భయాలు లేకుండా. ఒక సంబంధించినటువంటి వ్యక్తి బయట ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని కాదు, జనరల్గా ఐఎమ్ టెల్లింగ్ ద జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా, ఆ టైంలో అతను బయట ఉంటే ఏంటంటే విట్నెసెస్ కొంత భయాందోళన ఉంటుకుంది. కాబట్టి వ్యక్తిని అనేది లోపల ఎందుకు ఉంచుతారంటే ఒక వ్యక్తిని జైలుకు పంపించడం అనేటువంటిది కోర్టు కూడా ఒక పర్సనల్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇస్ డిప్రైవ్డ్. ఒక వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తికి ఉన్నటువంటి స్వేచ్ఛ అనేటువంటిది భంగం కలుగుతుంది. అటువంటి నిర్ణయం కూడా కోర్టు తీసుకొని పంపిస్తుందంటే రీజన్స్ వ్యాలిడ్ ఉన్నప్పుడే తీసుకుంటుంది. పర్టికులర్గా హౌస్ అరెస్ట్ అనేటువంటిది ఈ దేశంలో లేదు. పొలిటికల్ అఫెన్సెస్లో ఎక్కడ ఇవ్వరు. ఇది కనుక ఇచ్చినట్లయితే పండోరా బాక్స్ ఓపెన్ చేసినట్లే. ఈ దేశంలో మనకు తెలుసు ఏ పిటిషన్ వేసే హక్కు కూడా ఉంది, కానీ పిటిషన్ వేసే హక్కు ఉందని ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో అవకాశమే లేని అంశాన్ని పట్టుకొని పిటిషన్ వేయడం వల్ల మొత్తం కేసు మీద బయట పబ్లిక్లో, అంటే కోర్టులు ఆధారాలు బట్టి సాక్ష్యాలను బట్టి శిక్షలు వేస్తాయి, తీర్పులు ఇస్తాయి. తర్వాత బయట పబ్లిక్లో చంద్రబాబు నాయుడుకి రిమాండ్ రిజెక్ట్ చేయమంటే రిమాండ్ రిజెక్ట్ చేయలేదు, ఆయన రిమాండ్ చేశారు. అలాగే ఆయన హౌస్ అరెస్ట్ చేయమంటే హౌస్ అరెస్ట్ చేయలేదు, దాన్ని రిజెక్ట్ చేశారు అనే ఇలాంటి ఫీలింగ్ వస్తే ఈ కౌన్సిల్ చేసిన దానివల్ల వాళ్ళ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన బయట పడలేని నేరం చేశాడు అనే భావన ప్రజల్లో వచ్చే అవకాశం లేదా సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రి గారు అయినప్పుడు కూడా ఆయన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు లోపల ఉన్నారు కాబట్టి సో ఏదైనా లీగల్ అడ్వైజ్ని ఫాలో కావాల్సిందే. గుడ్ లీగల్ అడ్వైజా, బ్యాడ్ లీగల్ అడ్వైజా. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు లాయర్స్ కాబట్టి ఇప్పుడు పెద్ద డాక్టర్ వచ్చి ఏది చేస్తానా కానీ పేషెంట్ కామ్గా ఉంటాడు, అది నచ్చకపోయినా కానీ. నేనేమంటున్నానంటే సో జనరల్గా ఇటువంటి వేసి నేనేమంటున్నానంటే వాళ్ళకి రైట్ ఉంది ఖచ్చితంగా. కోర్ట్ ఈజ్ బౌండ్ టు హియర్ ఆల్ ద పిటిషన్స్. ఈ సిఆర్పిసిలో ఉన్న ప్రతి సెక్షన్ కింద రిమాండ్ రిజెక్ట్ అడగొచ్చు,
మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ అడగొచ్చు, హౌస్ అరెస్ట్ అడగొచ్చు, ఇంకా సో మెనీ రిలీఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు తర్వాత మీరు నెక్స్ట్ స్టేజ్కి వచ్చారు, ఏమనంటే తర్వాత క్వాష్ పిటిషన్ వేశారు లంచ్ మోషన్ అని. సో జనరల్గా ఏంటంటే క్వాష్ పిటిషన్ అనేటువంటిది ఒక ఎక్సెప్షనల్ రిలీఫ్. దాంట్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి తరపున అడ్వకేట్స్ మూవ్ చేస్తున్నారో దాంట్లో వ్యాలిడ్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, బట్ దే ఆర్ ది లాయర్స్, దే నో బెటర్ దాన్ అస్. అందులో ఎందుకంటే వాళ్ళ క్లయింట్ని ఎట్లా సేవ్ చేసుకోవాలనేది వాళ్ళ ఇష్టము, వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ మనం ఒక లీగల్ అనాలిసిస్ చేసేటప్పుడు మీరు చాలామందితో, ఇప్పుడు ఎన్టీవీ ఒక పట్టాభి గారితో కానివ్వండి, నాతో కానివ్వండి, ఒక లక్ష్మీనారాయణ గారితో కానివ్వండి, సో అంటే చాలామందితో మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు. అంటే ఎవరికైతే కొంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందో, సో నేనేమంటున్నానంటే 482 CRPC అనేటువంటిది, క్వాష్ అనేటువంటిది ఏ సందర్భాల్లో చేయొచ్చు అంటే, to prevent the abuse of the process of law, High Court has inherent powers to quash any criminal case. This is what the wording of section 482 CRPC. ఈ 482 CRPC ఎందుకు ఇన్కార్పొరేట్ చేశారంటే, పెట్టిన ప్రతి కేసు, ప్రతి ఎఫ్ఐఆర్ కూడా లాఫుల్ కాదు, ప్రతి ఎఫ్ఐఆర్ కూడా కరెక్ట్ కాదు. దేర్ ఆర్ మెనీ ఫ్రివలస్ కంప్లైంట్, ఫాల్స్ కంప్లైంట్, ఫ్యాబ్రికేటెడ్ కేసెస్, తప్పుడు ఫిర్యాదులు ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఎందుకంటే అధికారులు కూడా నేనేమంటున్నా అంటే, చెప్పిన ప్రతి ఎఫ్ఐఆర్ కరెక్ట్ కాదు, బికాజ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టవచ్చు. తర్వాత లేదంటే తప్పుడు కేసులు ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా వేసి రిఫర్ చేయొచ్చు, దాని మీద ప్రైమా ఫేసీ కేసు లేకపోయినా. మరి అటువంటి వ్యక్తికి ఒక ప్రొటెక్షన్ కావాలి. సో ఈ కేసులు ఏంటంటే ఏసీబీ కోర్టుకి విస్తృతమైన అధికారాలు ఉండవు. ఓన్లీ రిమాండ్లో, బెయిల్లో మాత్రమే కొత్త అధికారాలు ఉంటాయి, అది కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్ బై ది అపెలేట్ కోర్ట్స్. కానీ 482 CRPCకి మాత్రం హైకోర్టుకి విచక్షణమైన అధికారాలు ఉన్నాయి. ఏమనంటే, ఎప్పుడైతే ఒక కేసు పెట్టినప్పుడు, క్రిమినల్ కేసు ప్రైమా ఫేసీ కేసు లేదని మనం కన్విన్స్ చేయగలిగితే, ఇప్పుడు ఈ కేసులో నేను అనుకోవటం ప్రైమా ఫేసీ కేసు అంత లేదని అంత ఈజీగా కన్విన్స్ చేయలేరు. ఒకవేళ పోతే, ఎందుకంటే 120B ఆల్రెడీ ఇప్పటికి 8 మంది అక్యూజ్ని అరెస్ట్ చేశారు, 2 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సో మెనీ స్టేట్మెంట్స్ ఆర్ రికార్డెడ్ చంద్రశేఖర్ గారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, దీనితో పాటుగా పర్టికులర్గా ఈ స్టేట్మెంట్స్తో పాటుగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీద సెక్షన్ 17A అనేటువంటిది, దాని మీద వ్యాలిడ్గా చాలా చాలా గట్టిగా వాదనలు వినిపిస్తారు. ఎందుకంటే లంచ్ మోషన్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇవ్వాలంటే ఆయన ఒక మాజీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రజలే ఎన్నుకున్నాం కోట్ల మంది, ఖచ్చితంగా. అంతేగాని చంద్రబాబు నాయుడు కేసు ఎందుకు ముందుకు తీసుకోవాలి, ఆయన వినాలనేటువంటి ఆబ్జెక్షన్ ఇట్స్ సహేతుకమైంది కాదు. ఖచ్చితంగా అటువంటి కేసుల్లో లంచ్ మోషన్ ఇవ్వాలి, కాకపోతే ఒక లిమిటెడ్ టైం, మిగతా కోర్టు డిస్టర్బ్ కాకుండా, చెప్పిందే చెప్పినట్టు అదే జడ్జిమెంట్లు చెప్పకుండా. ఎందుకంటున్నానంటే, స్టేట్ ఆఫ్ భజన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, ఈ 482 CRPC కింద సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎటువంటి కేసెస్లో కేసులు క్వాష్ చేయాలి. ఒకటి, ప్రైమా ఫేసీ కేసు లేనప్పుడు, తర్వాత అబ్యూజింగ్ ది ప్రాసెస్ ఆఫ్ లా, తర్వాత అది చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కేసులు పెట్టినప్పుడు, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదైనా మ్యాలఫైడ్స్తో, దురుద్దేశాలతో పొలిటికల్ సంబంధించి పెట్టి ఆయన డెలిబరేట్గా ఇంప్లికేట్ చేస్తే, ఈ 3-4 గ్రౌండ్లో ఒక 7 ప్రిన్సిపల్స్ని లేడ్ అవుట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇఫ్ ది కేస్ కమ్స్ విత్ ఇన్ ది 7 పారామీటర్స్ ఆఫ్ భజన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానాలో ఇచ్చిన తీర్పుకి వస్తే ఖచ్చితంగా కోర్టు క్వాష్ చేస్తుంది. కానీ ఈ కేసులో జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత ఎక్కువగా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేస్తారు చంద్రశేఖర్ గారు. రెండోది ఏంటంటే, జ్యూరిడిక్షన్తో పాటు 409 CRPC కింద ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారికి ముట్టలేదు. వినిపిస్తుందా చంద్రశేఖర్ గారు? వినిపిస్తుంది సార్, చెప్పండి. మీరు చెప్తున్నారని ఆలకిస్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర రికవరీ చూపించలేదు. కాబట్టి మాకు ఒక్క అల్టిమేట్ బెనిఫిషియరీయే కాదు, సో ఒక రూపాయి కూడా మిస్అప్రాపరేషన్ లేకుండా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ మిస్అప్రాపరేషన్ అంటారు. అప్పుడు సిఐడి వాళ్ళు కూడా బలంగా వినిపిస్తారు. అట్లా ఏం లేదు. ఎందుకంటున్నానంటే, సిఐడి వాళ్ళు ఒక క్రిమినల్ కేసులో, అంటే ఒక వ్యక్తి ఒక హయ్యెస్ట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఒక శాంక్షన్ చేసేటప్పుడు, ఒక అమౌంట్స్ రిలీజ్ అయ్యేటప్పుడు నోయింగ్లీ, పర్టికులర్గా నోయింగ్లీ, నాట్ అన్నోయింగ్లీ, నోయింగ్లీ రూల్స్ అనేటువంటిది వైలేట్ అయినా, డబ్బులు తినకపోయినా, కొన్ని కంపెనీస్కి, షెల్ కంపెనీస్కి ఫేవర్ చేశాడు అనేది కనుక సిఐడి ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా క్వాష్ అనేటువంటిది కూడా డిస్మిస్ అవుతుంది. సో ఎందుకంటే అంత ఈజీ కాదు ఇప్పుడు, ఎందుకంటే ప్రైమా ఫేసీ ఉంది. ఒకవేళ 17A మీద, ఎందుకంటే నేను ఒక రాజస్థాన్ జడ్జిమెంట్ చెప్పాను మొన్న, లాస్ట్ టైం 2 days బ్యాక్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు చంద్రశేఖర్ గారు ఎన్టీవీలో. సో ఇటువంటి ఒకవేళ వ్యాలిడ్గా కన్విన్స్ అయిపోతే తప్ప కొంత జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా చెప్పొచ్చు. కానీ బట్ ప్రైమా ఫేసీ కేసుకు సంబంధించి క్వాష్ అనేటువంటిది కూడా అంత ఈజీ కాదనేటువంటిది నా అభిప్రాయం.
ఓకే, విష్ణువర్ధన్ రెడ్డి గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. మన డిస్కషన్ తర్వాత చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడానికి అవకాశం ఉందా, ఉంటే ఎన్ని రోజుల్లో వస్తుంది, ఎన్ని వారాల్లో వస్తుంది, ఎన్ని నెలల్లో వస్తుంది అనే విషయం గురించి క్రిమినల్ లాలో అమోఘమైన అనుభవం ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడి తీసుకున్నాం. ఎందుకంటే ఈ అంశమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మారింది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తారా లేదా అన్నారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంత పిటిషన్లు వేస్తున్నారు. ఇప్పుడు బెయిల్ పిటిషను ఆయన ఎప్పుడు బయటకు వస్తారనే మీద చర్చ జరుగుతుంది. కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారు, సిఐడి చంద్రబాబుకు వ్యతిరేకంగా వేసిన 2 ఇప్పటివరకు జరిగిన, ఒకటి రిమాండ్, ఇంకొకటి హౌస్ అరెస్ట్ను డినై చేయడం, ఈ రెండింటిలో సక్సెస్ సాధించింది. రేపు సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ విచారణకు రాబోతా ఉంది. దాని మీద ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే 2 విషయాల్లో సిఐడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. అలాంటి తీర్పుల క్రమంలోనే ఈ కస్టడీ పిటిషన్ విషయంలో కూడా సిఐడి వాదనే నెగ్గే అవకాశం ఉంటుందా? అలాంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? చంద్రశేఖర్ గారు, పోలీస్ కస్టడీ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసు, పర్టికులర్గా చీటింగ్ కేసెస్లో, మిస్అప్రాపరేషన్ కేసెస్లో. జనరల్గా ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు సెక్షన్ 41 సిఆర్పిసి కింద కాగ్నిజబుల్ అఫెన్సెస్లో ఇన్ కనెక్షన్ విత్ ఎనీ క్రిమినల్ కేస్ మోర్ దెన్ 3 years కెన్ బి అరెస్టెడ్ బై ది పోలీస్ ఆఫీసర్కి అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సెక్షన్ 57 సిఆర్పిసి కింద అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని, అంటే నిందితుడిని పర్టికులర్గా ఆ వ్యక్తిని 24 hours లోపల కన్సర్న్డ్ నియరెస్ట్ మెజిస్ట్రేట్ ముందు లేదా మెజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉంటుంది. దీంట్లో అలాగనే 24 hours ముందు అరెస్ట్ జరిగినా కానీ విత్ ఇన్ 24 hoursలో చేశారు. సరే, డిఫెన్స్ కౌన్సిల్స్ నైట్ టైం మమ్మల్ని చుట్టుముట్టారంటే ఆ యొక్క కంటెన్షన్ కూడా పరిగణలోకి తీసుకోలేదు. జనరల్గా ఏంటంటే ఏ కేసు అయినా 24 గంటల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేరు. కాబట్టి ఎక్యూజ్డ్ యొక్క నుంచి సమాచారాన్ని రాబట్టాలి. తర్వాత ఎక్యూజ్డ్కి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒక కాన్స్పిరసీ కేసు అనేటువంటి ఎనీ కేసులో, చంద్రబాబు నాయుడు గారి కేసు కాదు, ఏ కేసు అయినా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కేసు, ఇందులో ఏంటంటే నంబర్ ఆఫ్ ఎక్యూజ్డ్ ఉన్నారు కాబట్టి సరే 30-35 మంది ఎక్యూజ్డ్ అనేటువంటిది చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 8 అరెస్ట్ జరిగింది, 8 మంది అరెస్టులు జరిగినాయి కాబట్టి. సో దీంట్లో ఎందుకంటే 24 గంటల్లో జర్నీనే ఒక 8-10 గంటలు సరిపోయింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ 1-2 hours పట్టింది. మహా అయితే ఒక 2-3 గంటలు ప్రశ్నలు అడిగారు. కాబట్టి ప్రాసిక్యూషన్ ఒక పిటిషన్తో ముందుకు వస్తుంది. జనరల్గా ఏమనంటే 24 hours మేము ఈ రకంగా మాకు టైం అనేది కాకపోయినా 24 hours మాకు సరిపోలేదు. సో మాకు విత్ ఇన్ 15 daysలో ఎనీ పోలీస్ కస్టడీ పిటిషన్ బై ది ప్రాసిక్యూషన్ ఆర్ ద పోలీస్ హ్యాస్ టు బి మూవ్డ్ బిఫోర్ ది క్రిమినల్ కోర్ట్ విత్ ఇన్ 15 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అరెస్ట్. 15 రోజుల తర్వాత లేయటానికి లేదు. అది స్టాట్యూటరీ బార్, అంటే అడగటానికి లేదు. దట్ ఈస్ ద టైం లిమిట్. సో ఆల్రెడీ ఇప్పుడు 3 days అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో 1 week అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే పోలీస్ కస్టడీలో ముఖ్యంగా ఒక పిటిషన్ మూవ్ చేసినప్పుడు, ఒక రిక్విజిషన్ పెట్టినప్పుడు కౌంటర్ కోసం ఆపర్చునిటీ ఇస్తారు. ఖచ్చితంగా కౌంటర్ వేస్తారు. ఈ కేసులో కౌంటర్ వీళ్ళు ఏమనంటే ఫస్ట్ ప్రాసిక్యూషన్ వేసే పిటిషన్లో ఖచ్చితంగా అందుట్లో పాయింట్స్ లేవనెత్తాలి. ఎందుకంటే పోలీస్ కస్టడీ ఈజ్ నాట్ ఏ మెకానికల్. ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీ చాలా సేఫ్గా ఉంటుంది ఎక్యూజ్డ్కి. పోలీస్ కస్టడీ అంటే కొంత టార్చర్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుంది, అన్ని రకాలైనటువంటి భయోందనలు ఉంటాయి, భయపెడతారు. కాబట్టి ఎందుకంటే నిజాలు రావాలంటే కొంచెం అన్ని రకాలైనటువంటి బెదిరింపులు జనరల్గా ఉంటాయి. సో అందుకని ఏంటంటే కోర్టు ఏం చేస్తుందంటే ఏదైతే పోలీస్ కస్టడీ అడిగారో వాట్ ఆర్ ద రీజన్స్ సైటెడ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇందులో సిఐడి వారు ఏం చెప్తున్నారంటే, ఒకటి 24 గంటల్లో మాకు టైం సరిపోలేదు. తర్వాత పలాని ఎక్యూజ్డ్ నెంబర్ 1తో ఏం లింక్ ఉంది, 2తో ఏముంది, 3-4తో ఏముంది, ఎక్యూజ్డ్ 25తో ఏముంది, లేకపోతే 20తో ఏముంది, తర్వాత ఈ యొక్క డెసిషన్ తీసుకుంది ఎవరు, సో ఆ డెసిషన్ తీసుకున్నటువంటి మెయిన్ ఫైనల్ అథారిటీ ఎవరు, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి ఫైల్ వచ్చింది, ఎవరెవరితో కాంటాక్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూస్తారు. సో అవన్నీ రీజన్స్ సైట్ చేసిన తర్వాత కౌంటర్లో లేదు పోలీస్ కస్టడీ దీంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, జనరల్గా మా క్లయింట్ కోఆపరేట్ చేశాడు, ఓన్లీ పొలిటికల్ మోటివేషన్ తోటే ఈ రకంగా అడుగుతున్నారు, మా క్లయింట్ని టార్చర్ చేస్తారు, 3rd degree మెథడ్ పెడతారని చెప్పేసి కూడా వీళ్ళు కంటెన్షన్స్ రైజ్ చేస్తారు. కానీ ఇటువంటి కేసెస్లో, మిస్అప్రాపరేషన్ కేసెస్లో, ఇటువంటి కేసెస్లో ఏంటంటే జనరల్గా సాధారణంగా క్రిమినల్ కోర్ట్స్, ఏసీబీ కోర్ట్స్ అనేటువంటి ఖచ్చితంగా పోలీస్ కస్టడీ కొంతవరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటున్నానంటే, ఒకటి వేరియస్ ఎక్యూజ్డ్తో కూడా కన్ఫ్రంట్ చేస్తారు. ఎవరైతే రిలీజ్ ఉన్నారో వాళ్ళని పిలవటం, ఎదురెదురుగా అంటే ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టడం, లేదా కొన్ని డాక్యుమెంట్స్ చూపించి ఈ ఫైల్ నోట్లో అబ్జెక్షన్ పెట్టారు,
ఆయన అబ్జెక్షన్ పెడితే మీరు దీనికి ఏం చెప్పారు, తర్వాత మీ ఆఫీస్లో ఏం జరిగింది. సో వీటన్నిటి మీద స్పష్టమైనటువంటి ఒక డీప్ రూటెడ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరగకపోయినట్లయితే, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంప్లీట్ ఫ్యాక్ట్స్తో రేపు ఫైనల్ రిపోర్టు అండర్ సెక్షన్ 173 సిఆర్పిసి కింద ప్రతి పోలీస్ ఆఫీసర్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసు, అది చిన్న చీటింగ్ కేసా లేకపోతే ఎక్స్సీఎంఆ ఎక్స్పిఎంఆ, ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో సెక్షన్ 173 సిఆర్పిసి కింద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం కోసమే ఇలా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే రిమాండ్ అనేటువంటిది డిప్రవేషన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతని యొక్క వ్యక్తికి స్వేచ్ఛ భంగం కలిగినట్టే. అయినా కోర్టు అనేటువంటిది కంక్లూజన్కి వచ్చి లేదు ఈ యొక్క ఎక్యూజ్డ్ని జైలుకు పంపించాలి అంటే పర్పస్ ఆఫ్ కంప్లీటింగ్ ఇన్వెస్టిగేషన్. మీరు చెప్పేదాని ప్రకారం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ కూడా 99% యాక్సెప్ట్ కాకపోవచ్చు, ఇంతకుముందు మీరు బ్రేక్ ముందు చెప్పినట్టుగా. అలాగే ఇప్పుడు కస్టడీ విషయంలో కూడా సిఐడికి అనుకూలంగానే నిర్ణయం రావడానికి అవకాశం ఉందంటున్నారు. చంద్రశేఖర్ గారు, మేము కొన్ని చిన్న క్లయింట్స్ ఎవరన్నా మా దగ్గరకు వస్తే, చిన్న క్లయింట్ చాలా ప్రేమగా వింటాడు. మా క్లయింట్ బాగా డబ్బులు ఉన్నటువంటి క్లయింట్ ఏం చేస్తాడంటే మమ్మల్ని డామినేట్ చేస్తాడు, ప్రతి అడ్వకేట్ని. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్. చిన్న క్లయింట్ ఏం చేస్తాడంటే మేము చెప్తాం, బాబు ఇందుట్లో ప్రైమా ఫేసీ కేసు ఉంది, కొంత మనం ఎంత అపోజ్ చేసినా కోర్టు ఇస్తుంది, ఒక 5 రోజులు బదులు 2 రోజులు వాళ్ళ కోఆపరేట్ చేస్తే తర్వాత బెయిల్ వేస్తాము, తొందరగా వచ్చేస్తుంది, ట్రయల్లో చూద్దాం. ఒక్కసారి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కంప్లీట్ టోటల్ బాల్ విల్ గో ఇన్ టు ది హానరబుల్ కోర్టు. అప్పుడు ఏమవుతుందంటే ఇక పోలీసు వాళ్ళ ఉండదు, క్రిమినల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాకా పోలీసు వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది. పోలీసు వాళ్ళు ప్రతిసారి పిలుస్తారు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం ఏ క్వశ్చన్స్ అయినా అడగచ్చు, ఎవరినైనా పిలవచ్చు. అందుకని నేనేమంటున్నానంటే, నేను 99% నేను చెప్పలేను కానీ, బికాస్ నంబర్ ఆఫ్ కొన్ని 100s and 1000 కేసెస్ డీల్ చేశాం కాబట్టి. సో నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా పోలీస్ కస్టడీ అనేటువంటిది ఇటువంటి కేసెస్లో కనీసం 5 రోజుల నుంచి 7 రోజుల వరకు ఇస్తారు. సరే, మన ఇప్పుడు పేషెంట్ చనిపోతున్నా కానీ డాక్టర్ ఏం చేస్తాడు, పేషెంట్ రాగానే నువ్వు చచ్చిపోతావు అంటే ముందు హార్ట్ అటాక్తో చనిపోతాడు నాకు తెలిసినంత వరకు. అందుకని నువ్వు బ్రతుకుతావు, విల్ ఈవెన్ 1 hour బ్రతికిచ్చినా ది లైఫ్ ఆఫ్ పేషెంట్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. అట్లనే క్లయింట్కి కూడా మేము చివరి వరకు, ఇప్పుడు సిద్ధార్థ లుద్రా గారు పాపం అంత దూరం నుంచి వచ్చి ఖచ్చితంగా ఆయన ఏంటంటే ఆయన చాలా కష్టపడుతున్నారు, 1000% రోజు నిద్ర లేకుండా 2 రోజులు వీఆర్ అబ్జర్వింగ్. ఒక అడ్వకేట్గా ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. సుధాకర్ రెడ్డి గారు కూడా అట్లనే చేస్తున్నారు. కాకపోతే నేనేమంటున్నానంటే, ఒక రైట్ అడ్వైజ్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ అడ్వైజ్ అనేది కూడా నేను అంటే వారికి అడ్వైజ్ లేదని అంత నాకు జ్యూరిడిక్షన్ కూడా లేదు. ఎందుకంటే నేను నోవే కన్సర్న్ లేదు, స్టేట్ గవర్నమెంట్తో నాకు కన్సర్న్ లేదు, చంద్రబాబు నాయుడు గారితో కన్సర్న్ లేదు. కాకపోతే ఏంటంటే ఒక లీగల్ అడ్వైజ్ అనేది ఒక రైట్ అడ్వైజ్ కూడా పర్టికులర్గా ఏంటంటే అన్నెసెసరీ టైం వేస్ట్. ఆఫ్ కోర్స్ కొన్నిట్లో ఏంటంటే నేను డైరెక్ట్గా కస్టడీ ఇవ్వమని చెప్పను. చంద్రబాబు నాయుడు గారి కేసులో ఖచ్చితంగా ఆర్గ్యూ చేయాల్సిందే. ఎందుకంటే ఒక టీమ్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు, ఖచ్చితంగా ఆయనకి పెద్ద లాయర్ని పెట్టుకునే శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ లాయర్ల దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానం, న్యాయశాస్త్ర పరిజ్ఞానం, న్యాయ కోవిధులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కోర్టు కూడా వినాల్సిందే. వినేటప్పుడు కూడా కొంత ఏంటంటే మిగతా వాళ్ళ టైం కూడా, ఎందుకంటే మిగతా క్లయింట్లు కూడా చాలామంది ఈ దేశంలో చాలామంది జైల్స్లో ఉంటున్నారు. చాలామంది పేదరికంలో ఉన్న వాళ్ళు కోర్టుకు వస్తారు. ఫ్రమ్ రిక్షా పుల్లర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫ్రమ్ పోలీస్ కానిస్టేబుల్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అందరూ కూడా అంటే చాలామందికి ఈ దేశంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రకరకాల కోర్టు టైం కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. ఈ 2 కూడా పోలీస్ కస్టడీ కూడా మ్యాక్సిమం దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ. సో ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ వేసింది చంద్రబాబు, అలాగే దానికి కలిపి రివ్యూ పిటిషన్ వేసింది. అలాగే చంద్రబాబు మీద విజయనగరంలో నమోదైన 307లో ఒక కేసులో, అలాగే మొన్న అంగళ్ళలో జరిగిన ఇంకొక గొడవ కేసులో చంద్రబాబు నాయుడు A1గా ఉన్నారు. ఆ కేసులో కూడా ఈ యాంటిసిపేటరీ బెయిల్ కోసం వేసింది. ఇప్పుడు జరుగుతున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి అలాగే యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధాలను కోర్టు చూసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్తే ఆ మిగతా కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం సిఐడికి ఉండదు, పోలీసుకు ఉండదు. అయితే ఈ విషయాన్ని, ఈ 2 కేసుల్ని కలిపి చూసే అవకాశం ఉంటుందా కోర్టు? ఏ కేసును ఆ కేసును విడిగా చూసే అవకాశం ఉంటుందా సార్? చంద్రశేఖర్ గారు, ఏదైనా ఒక క్రిమినల్ కేసులో ఒక నిందితుడు అరెస్ట్ అయితే అతని మీద కొన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉంటే పీటీ వారెంట్ అనేటువంటిది వేస్తారు, పెండింగ్ ట్రయల్ వారెంట్ అనేటువంటిది. అంటే ఒక వ్యక్తి లోపల అరెస్ట్ అయి ఉన్నప్పటికీ యాంటిసిపేటరీ బెయిల్ ఎక్కడ క్వశ్చన్ ఉంటుంది? యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఒక వ్యక్తి అబ్స్కాండెన్స్లో ఉన్నప్పుడు
అతను పోలీసు వాళ్ళకి పరిధిలో లేనప్పుడు, పోలీసు వాళ్ళ యొక్క కస్టడీలో లేనప్పుడు, ఒక వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ ఉన్నప్పుడు మిగతా కేసెస్ యాంటిసిపేటరీ ఇస్తే యాంటిసిపేటరీ ఎక్కడ ఇస్తారు? యాంటిసిపేటరీ. సో యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత సాధ్యం కాదు. ఒక వ్యక్తి అరెస్టు కాకుండా ఆ తప్పుడు కేసు ఉందని చెప్పేసి ఆయనగా సేవ్ చేసుకొని బయట ఉన్నప్పుడు ఇచ్చేది అండర్ సెక్షన్ 439 ఆఫ్ 438 సిఆర్పిసి కింద వెన్ ఎ పర్సన్ అప్రహెండ్స్ అరెస్ట్ ఇన్ ఏ పర్టికులర్ క్రిమినల్ కేసు, ది సెషన్స్ కోర్ట్ ఆర్ ద హైకోర్ట్, ఈ రెండు కోర్ట్స్కే ఉంటాయి ఏది యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి. కింది కోర్ట్స్ ఎప్పుడు కూడా ఉండవు. మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్. సెక్షన్ 438 సిఆర్పిసి కింద పవర్ ఆఫ్ ది సెషన్స్ కోర్ట్ అండ్ పవర్ ఆఫ్ ది హైకోర్ట్ కెన్ గ్రాంట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇన్ అప్రాప్రియేట్ కేసెస్. అది కూడా ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ముందస్తు బెయిల్, ముఖ్యంగా అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు, ప్రైమా ఫేసీ కేసు లేనప్పుడు కోర్ట్ మస్ట్ సాటిస్ఫై, కోర్ట్ హ్యాస్ టు అసైన్ ద రీజన్స్. అంతేగాని ఈ కేసులో ఇప్పుడు నాకు తెలిసినంత ప్రకారం ఏదో పీటీ వారెంట్ వేశారన్నారు. అంటే పెండింగ్ ట్రయల్ వారెంట్ ఏంటంటే ఆ పీటీ వారెంట్ అనేటువంటిది పర్టికులర్గా ఆల్రెడీ ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈయన కూడా మాకు కస్టడీ ఇవ్వండి అంటే మళ్ళీ తర్వాత దొరకరు. అంటే ఈ కేసరిగా ఎనీ అదర్ కేసెస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చీటింగ్ కేసెస్ ఒక్కొక్క వ్యక్తి మీద 10-20 ఉంటాయి. సో ప్రతి కేసులో పోయి పట్టుకురాలి. మీరు బెయిల్ తీసుకొని వెళ్ళిపోతే ఆయన ఎక్కడున్నాడో వీళ్ళకి తెలియదు. మళ్ళీ ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ టు అరెస్ట్. అందుకని ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు వాళ్ళ కన్వీనియన్స్ కోసం దానిలో కూడా అరెస్ట్ చూపిస్తారు. అంటే ఈ అరెస్ట్ అనేటువంటిది సైమల్టేనియస్గా నడుస్తాయి. ఆ కేసులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఏది కన్సర్న్ కోర్టు ముందు. సో ఇవన్నీ కూడా అరెస్ట్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతాయి. కానీ యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత అసలు వేయటం అనేటువంటిది మెయింటైనబుల్ కాదు, తర్వాత అది సాధ్యం కూడా కాదు. రివిజన్ అనేటువంటిది మాత్రం సాధ్యం. ఏదైతే ఇవాళ హౌస్ అరెస్ట్ మీద వెళ్ళొచ్చు, రేపు రిమాండ్ ఏదన్నా కస్టడీ కూడా ఏదన్నా రిమాండ్ మీద కూడా ఇల్లీగల్ అని చెప్పేసి ఆర్గ్యూ చేయొచ్చు 482 కింద. కానీ నాకు తెలిసినంత వరకు యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ఈ కేసెస్లో ఇది సాధ్యం కాదు. ఆల్రెడీ వ్యక్తి అరెస్ట్ అయి ఉన్నారు. అరెస్ట్ అయిన కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అంటే క్వాష్ పిటిషన్ అనుకూలంగా రాదు, క్వాష్ పిటిషన్ అనుకూలంగా రాదు, యాంటిసిపేటరీ బెయిల్ కూడా అనుకూలంగా రాదు, కస్టడీ వద్దని వాళ్ళు కౌంటర్గా వేస్తారు, అది వాళ్ళకి అనుకూలంగా రాదు. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఏమి వచ్చే అంశాలు లేవు. ఇప్పుడు ఆయన కౌన్సిల్ చేసిన పిటిషన్లు బట్టి మనం డిస్కస్ చేస్తున్న అంశాలను బట్టి విష్ణువర్ధన్ రెడ్డి యాజ్ అడ్వకేట్ గా వీ కెనాట్ కంక్లూడ్. బట్ నేనేమంటున్నానంటే there are most chances of giving the police custody for the purpose of completing investigation. ఇంకొకటి ఏంటంటే అట్లా ఇవ్వటం వల్ల కూడా రేపు చంద్రబాబు నాయుడు గారికి నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఏమనంటే కస్టడీలో కూడా నా దగ్గర ఏమి సీజ్ చేయలేదు, కస్టడీలో నా బ్యాంక్ అకౌంట్స్లో ఎక్కడ డబ్బులు లేవు, ఉన్నా ఈ కేసుకు సంబంధించినవి లేవు, కస్టడీలో కూడా నాకు ఎక్సెప్ట్ ఇన్ని క్వశ్చన్స్ అడిగారు అవి కూడా అవసరమైతే అడ్వకేట్ సమక్షంలో చేయమని కోర్టు కూడా ఇవ్వచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్. ఎందుకంటే డిఫెన్స్ కౌన్సిల్స్ అడుగుతారు. పోలీస్ కస్టడీ అనేటువంటిది చాలా డేంజర్. ఒక అక్యూజ్డ్కి ఆయన్ని చాలా ఇబ్బంది పెడతారనేది మేము ప్రతి కేసులో ఆర్గ్యూ చేస్తాం. నాట్ చంద్రబాబు నాయుడు గారి కేసు, ఎనీ కేసు. పోలీస్ కస్టడీ పిటిషన్లో ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే డిఫెన్స్ కౌన్సిల్ది, police custody cannot be given mechanically. Magistrate should apply mind and has to come to the reasonable conclusion. ఆ పిటిషన్లో కూడా కొన్ని కంటెంట్స్ ఉండాలి, రీజన్స్ ఉండాలి, ప్రాసిక్యూషన్ మూవ్ చేసిన దాంట్లో ఇవన్నీ సాటిస్ఫై అయిన తర్వాత ఇస్తారు. అది కూడా ఒక 5 to 7 days ఇవ్వచ్చు. అది కూడా వితిన్ 15 daysలో చంద్రశేఖర్ గారు దానికి ఎగెనెస్ట్ కూడా మళ్ళీ ఆల్రెడీ 482 సిఆర్పిసి కింద పిటిషన్ వేశారు కాబట్టి లెంతీ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. నాట్ ఓన్లీ జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఆల్సో ది వెరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్, వెరీ ఇంక్లూజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు పెట్టారు, మెమో ద్వారా ఎందుకు యాడ్ చేశారు, వెదర్ ఇట్ ఈస్ మెయింటైనబుల్ ఆర్ నాట్. ఎగైన్ మళ్ళీ కోర్టు ఏంటంటే మళ్ళీ కింది కోర్టులో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఎగైన్ టిల్ సుప్రీం కోర్ట్ దిస్ లీగల్ ధారావాహిక కార్యక్రమం ఏమీ ఆగదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అడ్వకేట్ కాబట్టి వీళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్స్ ఉన్నారు కాబట్టి మోస్ట్లీ ఇన్ ఆల్ ద కేసెస్ ఏంటంటే ప్రతి పిటిషన్ కూడా ఖచ్చితంగా వేస్తారు, వినాల్సిన కోర్ట్స్ కూడా వింటాయి. బట్ కాకపోతే టైం కన్స్ట్రెంట్ అనేది మనం చెప్పుకున్నాం. ఏమనంటే కోర్టు టైం చాలా ప్రెషియస్. ఎందుకు చెప్తున్నానంటే మేము నిజంగా చెప్తున్నాం, కొన్ని కేసులన్నీ మా ఇన్ఫ్రాక్చర్స్ అయిపోతున్నాయి. ఒక మర్డర్ కేసులో, ఒక శిక్షపడ్డ కేసులో 5 సంవత్సరాలు పడుతుంది అప్పీలు వినటానికి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా మనకి సత్వర న్యాయం, స్పీడీ జస్టిస్, ఆర్టికల్ 21 గ్యారంటీ స్పీడీ జస్టిస్
టు ఎవ్రీ సిటిజన్. ఎందుకంటే రైట్ టు లైఫ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రైట్స్ విచ్ ఆర్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అటువంటి సందర్భంలో ఒక అప్పీల్ వినటానికి మన హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానీ 5 సంవత్సరాలు పడుతుందండి. 5 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఎక్విట్ అయిపోతే ఒక జస్టిస్ విఆర్ కృష్ణయ్య గారు అంటారు సుప్రీంకోర్టులో ఒక నంబర్ ఆఫ్ క్రిమినల్ అపీల్స్లో, కెన్ ద స్టేట్ కెన్ గివ్ బ్యాక్ ద ఫ్రీడమ్ which is taken away in this particular case by way of registering and arresting and convicting even in an acquittal in appeal. ఒక్కసారి ఎక్విటల్ అయిన తర్వాత కెన్ ఇట్ బి గివెన్ బ్యాక్ అంటారు. నేనేమంటున్నానంటే ముఖ్యంగా విఐపి కల్చర్ పర్టికులర్ ఈ దేశంలో విఐపి కల్చర్ పోవాలి. ఎక్కడ కూడా విఐపి కల్చర్ అనేటువంటి డెఫినేషన్ లేదు. ఏ కోర్టు కూడా నేనేమంటున్నానంటే ఇవాళ న్యాయవాదుల్లో చాలా అసంతృప్తి ఉంది. ప్రతి కేసు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. 10:30 నుంచి ఒక కాస్ట్లీ లాయర్ వచ్చాడు అనుకోండి, బికాజ్ ఈ ఛార్జింగ్ నంబర్ ఆఫ్ పర్ అపీరెన్స్ 10 lakhs, 5 lakhs, 15 lakhs. అఫ్ కోర్స్ క్లయింట్ ఇంట్రెస్ట్, మాకు ఫీజులు కూడా ఒక పర్టికులర్ రెస్ట్రిక్షన్ లేదు. ఇట్స్ ఆల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద క్లయింట్ అండ్, ఇప్పుడు క్లయింట్కి నచ్చితేనే ఇస్తాడు, రైట్, అడ్వకేట్ తీసుకునే రైట్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం విఐపి పేరుతో, బికాజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రశేఖర్ గారు పర్టికులర్గా ఒక ఎన్టీవీ ద్వారా పబ్లిక్ యొక్క గ్రీవియన్సెస్, ఎందుకంటే కోర్ట్స్ అనేటువంటి పబ్లిక్ ప్రాపర్టీస్, ప్రజల కోసం ఉద్దేశించినటువంటి న్యాయస్థానాలు, న్యాయమూర్తులు కూడా ప్రజల కోసమే, న్యాయవాదులు కూడా ప్రజల కోసమే, బార్ కౌన్సిల్స్ కూడా ప్రజల కోసమే. ఇవన్నీ స్టాట్యూటరీ బాడీస్. మా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ప్రజల కోసమే. మేము ఇలా లీగల్ ప్రొఫెషన్ రెగ్యులేట్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఏ వ్యక్తిని ఎంత టైం ఆర్గ్యూ చేయమనేటువంటి రైట్ మాకు లేదు యాజ్ అ బార్ కౌన్సిల్స్గా. లేకపోతే కోర్టు మాత్రం బార్ అండ్ బెంచ్ పర్టికులర్గా ఒక న్యాయమూర్తులు ఏంటంటే ఏ కేసు అయినా, ఇప్పుడు ఒక బ్లాస్ట్ కేసు జరిగింది, ఒక 100 మంది 300 మంది చనిపోయారు. అటువంటి కేసెస్లో ఒక 10 గంటలు ఒక టెర్రరిస్ట్నో లేకపోతే ఇంకొక యాంటీ సోషల్ ఎలిమెంట్నో అతను ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు టైం ఇచ్చిందంటే ఎంతోమంది చనిపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు తరాలు ఎఫెక్ట్ అవుతారు. ఈ దేశ స్వాతంత్రానికి, ఈ దేశ భద్రతకి ఎఫెక్ట్ అయ్యేటువంటి కేసెస్లు ఇవ్వచ్చు. కానీ నేనేమంటున్నానంటే టైం అనేటువంటిది దయచేసి న్యాయవాదులు కూడా, దిస్ ఈస్ ద కన్సర్న్స్ ఆఫ్ ది బార్ కౌన్సిల్స్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ గా. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బెయిల్ పిటిషన్ తప్ప మిగతా అన్ని పిటిషన్లు చంద్రబాబు నాయుడు వేస్తా ఉన్నారు. అసలు బెయిల్ వచ్చే ఛాన్స్ చంద్రబాబు నాయుడుకు ఎంతవరకు ఉంటుంది, ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనే విషయం గురించి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు కౌన్సిల్ ఏ పిటిషన్ వేసిందో మనం చూసాం. ఇప్పటివరకు బెయిల్ పిటిషన్ అయితే వేయలేదు. వీళ్ళు నేరుగా బెయిల్ పిటిషన్ని హైకోర్టులో మూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా? చంద్రశేఖర్ గారు, ఇప్పుడు అసలు బెయిల్ స్టేజే కాదు. ఎందుకంటే ఫస్ట్ రిమాండ్ అనేటువంటి దాని మీద ఒక 2-3 రోజులు, జస్ట్ 2 days జరిగింది, మనందరికీ తెలుసు. ఈ 2 days అయిన తర్వాత కూడా రిమాండ్ అనేటువంటిది పంపించడం జరిగింది. తర్వాత రిమాండ్ అయిన తర్వాత నెక్స్ట్ హౌస్ అరెస్ట్ మీద జరిగింది, మళ్ళీ 1 రోజు జరిగింది. బెయిల్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు పోలీస్ కస్టడీ పిటిషన్ అనేటువంటిది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసు. ఏసీబీ కోర్టులో ప్రధానంగా ఏంటంటే, ఒక్కసారి ఇప్పుడు పోలీస్ కస్టడీ అనేటువంటిది పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కోసం అనేటువంటిది ఖచ్చితంగా 5 నుంచి 7 రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది అయిన తర్వాతనే బెయిల్ వేస్తారు. ఇప్పుడు సిద్ధార్థ రుద్ర గారు బెయిల్ వేయలేదంటే ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ప్రీమెచ్యూర్ స్టేజ్, ఒక పక్కన రిమాండ్ మీద వాదనలు జరుగుతున్నాయి, ఒక పక్కన అసలు హౌస్ అరెస్ట్ అనేటువంటిదా లేదా జైలు అనేటువంటి దాని మీద వాదనలు జరుగుతున్నాయి. ఆ స్టేజ్లో బెయిల్ అనేటువంటిది కాదు, ముందు ఒకదానికొకటి, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పోలీస్ కస్టడీ మీద జరుగుతున్నాయి. ఈ 3 అయిన తర్వాత మాత్రమే పోలీసు కస్టడీ మీద విచారణ పూర్తి కాకుండా ఏ న్యాయస్థానంలో, సంబంధిత న్యాయస్థానంలో, క్రిమినల్ కోర్టులో బెయిల్ అనేటువంటిది వేయటం జరగదు. బెయిల్ అనేటువంటిది ఇటువంటి కేసెస్లో పర్టికులర్గా ఏసీబీ కోర్టులో కానివ్వండి, సిబిఐ కోర్ట్స్లో కానివ్వండి, ఒక ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఏదో ఒక్క కేసు కోసమో ది కోర్ట్స్ ఆర్ నాట్ కాన్స్టిట్యూటెడ్. ఏసీబీ కోర్టు కానివ్వండి, సిబిఐ కోర్టు, స్పెషల్ కోర్ట్స్, ఏసీబీ కోర్ట్స్లో పర్టికులర్గా యాంటీ కరప్షన్ కేసెస్లో, సరే అది ఇప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారు పూర్తి దోషాన్ని నిర్ధారించలేము, ఓన్లీ ఎలిగేషన్ స్టేజ్ ఉంది. ప్రైమా ఫేసి కేసు అనేటువంటిది ఉన్నట్టుగా కోర్టు కంక్లూజన్కి వచ్చింది. ప్రాసిక్యూషన్తో ఏదైతుందో అగ్రీ అయ్యారు, వాళ్ళతో డిఫెన్స్ కౌన్సిల్స్తో విభేదించారు. కాబట్టి బెయిల్ స్టేజ్ అనేటువంటిది పర్టికులర్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఏదైతే పోలీస్ కస్టడీ ఉంటుందో, ఈ కస్టడీ 5 days 7 days అయిన తర్వాత ఖచ్చితంగా ఆ టైంలో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తారు.
ఓకే, ఇలాంటి కేసులు మీరు చాలా చూశారు కదా గతంలో. హై ప్రొఫైల్ కేసు ఇది. ఈ కేసులో 279 కోట్ల రూపాయలు సైఫన్ ఆఫ్ అయ్యాయి అనేది ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. కోర్టు కూడా ప్రమేపేసి ఉందని నమ్మింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ దొరకడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎంత టైం తీసుకునే అవకాశం ఉంటాయి? మీరు అన్నట్టుగా ఈ పోలీస్ కస్టడీ 7 days 5 days అయిపోయిన తర్వాత విచారణ అయిపోయింది కాబట్టి ఇక ఆయన విడుదల చేయొచ్చని కోర్టు భావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే వాదనలు చెప్తుందో చంద్రబాబు కౌన్సిల్, రేపు కూడా అదే వాదనలు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కోర్టు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుందా? జనరల్గా ఏసీబీ కోర్టులో పర్టికులర్గా ట్రాప్ కేసెస్ కానివ్వండి, తర్వాత డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు కానివ్వండి, 2 kinds ఆఫ్ కేసెస్ వస్తాయి. యాంటీ కరప్షన్ పర్టికులర్గా కోర్ట్ అనేటువంటిది కాన్స్టిట్యూట్ అయింది పబ్లిక్ సర్వెంట్స్ గురించి. జనరల్గా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్, ట్రాప్ అండ్ డిస్ప్రపోర్షనేట్ అంటే ఒకటేమో లంచం తీసుకుంటూ డైరెక్ట్గా దొరికినటువంటి కేసులు, ఇంకోటేమో ఆదాయకు మించినటువంటి ఆస్తులు కలిగి ఉండటం. సో ఈ 2 కేటగిరీ ఆఫ్ కేసెస్ జనరల్గా ఆల్ కేసెస్ ఆర్ దీస్ కేసెస్ ఉంది. ఎప్పుడో రేర్గా ఒక ఎక్స్-సీఎంఓ లేకపోతే ఒక ఎక్స్-మినిస్టర్ జనరల్గా వస్తుంటాయి. జనరల్గా ఏంటంటే ఏసీబీ కోర్టులో బెయిల్ యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, వీ అపీల్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత, రిమాండ్కి వెళ్ళిన తర్వాత, పోలీస్ కస్టడీ అయిపోయిన తర్వాత జనరల్గా ఏంటంటే సిఐడి అనేటువంటిది, ఏసీబీ కానీ సిఐడి కానీ ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో, ఎందుకంటే సాక్షి అనేటువంటి వాడు చివరి దాకా ప్రాసిక్యూషన్ సపోర్ట్ చేయాలి. అతనికి ఇంకా పోలీస్కి ఇచ్చిన స్టేట్మెంట్ 161 సిఆర్పిసి కింద రిట్రాక్ట్ అయ్యారనుకోండి, రేపు ట్రయల్లో ఏమవుతుంది, కేసు వీగిపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే చాలా కేసెస్ మీకు ఇవాళ పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్ అనేటువంటిది చంద్రశేఖర్ గారు క్రిమినల్ కేసెస్లో పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్ అనేటువంటిది ఒక 40-35% ఉంది. 65% జనరల్ కేసెస్లో, ఐపీసీ కేసెస్లో. ఏసీబీ కానీ సిబిఐ కేసెస్కి వస్తే మోస్ట్లీ 90% కన్విక్షన్ ఉంది, 10% ఎక్విటల్ ఉంది. ఎందుకంటే రీజన్ ఏంటంటే సాక్షులు ఎదురు తిరగకుండా చూస్తారు. ఫస్ట్ ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నాక 161 సిఆర్పిసి కింద, 164 సిఆర్పిసి కింద మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేపిస్తారు. ఆ విట్నెస్ని తీసుకెళ్తారు. ఎందుకంటే రేపు మళ్ళీ కోర్టుకు వచ్చి లేదు పోలీసు వాళ్ళు నన్ను బలవంతంగా ఆ స్టేట్మెంట్ అనేది తీసుకున్నారు, అందుకే నేను భయభ్రాంతులు చేసి ఇచ్చానని చెప్పేసి అక్యూజర్తో కొల్లుడు కావచ్చు. సో అటువంటి పరిస్థితి రాకుండా కన్విక్షన్ రేట్ ఎక్కువ ఉండటానికి, ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్ ఉండటానికి 164 స్టేట్. ఈ కేసులో కూడా ఏదైతే ట్రాప్ కేసు, డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులో చేస్తారో 164 స్టేట్మెంట్ ప్రతి విట్నెసెస్ కూడా చేస్తారు. అవసరమైతే అక్యూజర్తో కూడా చేపిస్తారు. ఎవరైతే ప్రీవియస్ అక్యూజర్ ఉన్నా కూడా వాళ్ళని కూడా 164 స్టేట్మెంట్ చేపిస్తారు. ఇవన్నీ ప్రక్రియ ఏమంటే రేపు బెయిల్ వేసిన తర్వాత ఫస్ట్ సిఐడి ఆర్గ్యూ చేసేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, చంద్రబాబు నాయుడు గారు కోఆపరేట్ చేయలేదు జనరల్గా. అంటే ఎందుకంటే అమౌంట్ అనేటువంటిది సీజ్ కాకపోవచ్చు. సో ఆ సందర్భంలో ఏంటి, మాకు ఇంకా సమాచారం ఉంది, ఆయన సహకరించట్లేదు, సో ఇంకా మాకు ఇన్వెస్టిగేషన్ ఉందని చెప్పొచ్చు. సో బెయిల్ అనేటువంటిది పర్టికులర్గా ఇవ్వాలంటే ఏంటంటే ఫస్ట్ గ్రౌండ్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు పూర్తి అయ్యి ఉండాలి. తర్వాత మిగతా అక్యూజ్డ్ అందరూ కూడా అరెస్ట్ అయ్యి ఉండాలి. ఎవరో కొంతమంది అక్యూజ్డ్ అరెస్ట్ కాలేదనుకోండి, ఈయన పోయి రేపు వాళ్ళు ఎలర్ట్ అయిపోతారు. సో వీళ్ళందరూ కూడా ఏకమవుతారని నాటి చంద్రబాబు నాయుడు కేసు. ఇప్పుడు జనరల్గా చూస్తున్న వాళ్ళు కూడా ప్రతిదీ నేను చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే సిఐడి గారికో ఫేవర్ ఎగెనిస్ట్ కాదు. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఇన్ క్రిమినల్ కేసెస్. ఏ వ్యక్తికి చట్టం మారదు, చట్టం ఇస్ ద యూనిఫామ్. ఖచ్చితంగా ఈ కేసులో పర్టికులర్గా ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్థిక నేరాలను టెర్రరిస్టుల కంటే ఎక్కువగా చూడమని చెప్తుందంటే చాలా మనం గతంలో కూడా చూసాం. చాలా ప్రమాదమైనటువంటి నేరాలు అని చెప్పేసి అనేక సందర్భాల్లో. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బెయిల్ కొంత వెసులుబాటు ఏంటంటే ఆయన దగ్గర మనీ రికవరీ కాదు, సెకండ్ థింగ్ ఆయన అకౌంట్స్కి ఏమీ పోదు. కాబట్టి కేవలం ఈయన నామ్స్ వైలేట్ చేసి ఆ 371 crores ఏదైతుందో 297 or 390 మీరు చెప్తున్నారు ఇప్పుడే 397 టోటల్ అమౌంట్స్, అది 298 ఏదో మిస్అప్రాప్రియేట్ అయింది అంటారు. సో ఆ అమౌంట్ అనేది వేరే వాళ్ళకి పోయింది, అది వాళ్ళని అరెస్ట్ చేసినాము లేకపోతే చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ₹1 దొరకలేదు కాబట్టి ఆయన అకౌంట్స్ ఎక్కడ కూడా ఇన్ రైటింగ్ ఎక్కడ ఉంటుంది కదా, ఓన్లీ ఈజ్ హెడ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ కాబట్టి. సో ఆయన కొన్ని నామ్స్
దో ది ఫైనాన్స్ సెక్రటరీ, దో ద చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అబ్జెక్షన్ నోటు పెట్టిన ఇచ్చారు కాబట్టి డెలిబరేట్లీ ఆయనకు నాలెడ్జ్ ఉంది. సో ఆయన అమౌంట్ తీసుకున్నా తీసుకోపోయినా అతని యొక్క విత్ ఇన్ నాలెడ్జ్, విత్ ఇన్ ఫ్రేమ్వర్క్ లో జరిగిందని చెప్పేసి కొంత కోర్టుకి సిఐడి వాదిస్తుంది. కాకపోతే అల్టిమేట్ గా ఏమన్నా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందా? థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు. మీ అనుభవాన్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు కేసులో చంద్రబాబు నాయుడు కౌన్సిల్ ఇస్తున్న పిటిషన్లు కానీ అటు సిఐడి చేస్తున్న వాదనలకు సంబంధించి కానీ ఎలా ఉండొచ్చు అనేది కొంత క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చంద్రబాబు నాయుడు కేసులో కొన్ని అంశాలకు సంబంధించి ఈరోజు డిస్కషన్. రేపు మరో అంశానికి సంబంధించి మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం.